ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మనలను ఒక కన్న తండ్రిలా ప్రేమిస్తూ ఉన్నాడు. మనం మన చిన్నపిల్లలతో లేవగానే ఎలా ఇష్టంగా మాట్లాడతామో అలానే ప్రతిరోజు ఉదయాన్నే మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. శారీరకమైన తండ్రి మనతో మాట్లాడితేనే మనకెంతో ధైర్యం, సంతోషం కలుగుతుంది. అట్లాంటిది సృష్టికర్త అయిన తండ్రి రోజు ఉదయాన్నే మనతో మాట్లాడితే మనకెంతో ధైర్యము, ఎంతో నెమ్మది. దేవుని వాక్కు మీ గృహాల్లోనికి వచ్చిందంటే దేవుడే మీ గృహాల్లో అడుగుపెట్టారు. ఆయన వాక్కు నిర్లక్ష్యం చేయకండి. తప్పకుండా ఉదయాన్నే దేవుని మాటను వినండి. ఆయన మాటతో మీద మనం ప్రారంభించండి. అనేక మంది నిరాశలో, వేదనలో ఉన్న వారికి వినిపించండి. అందరితో దేవుడు మాట్లాడతారు. అందరి జీవితాల్లో ఆయన అద్భుతాలు జరిగిస్తారు. అందువల్ల గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమాన్ని అనేక మందికి పరిచయం చేయండి. మీ ఆత్మీయులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ తప్పకుండా షేర్ చేయండి. దేవుని పరిచర్యలో పాలుభాగస్తులు కండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. మీ ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. మీ సమస్యలన్నింటిని గురించి ప్రార్థిస్తున్నాం భారంతో. మనందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. వాక్యం చివరిలో మీరు కూడా విశ్వాసంతో ఏకీభవించండి. మీరు నమ్మిన ప్రకారంగా దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనము. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకే ఉండడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చడానికి గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదనాన్ని తిరుగులాడుతూ ఉన్నాడు సాతాను. అందుకే అనేక మంది దేవునిలో బలపడిన వారు, రక్షణలో ముందుకు సాగుతున్న వారు, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని అనేక సంవత్సరాలుగా ముందుకు వెళ్తున్న వారు కూడా పడిపోయేందుకు అవకాశం ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా దేవునిలో నడుస్తూ పడిపోయిన వారిని అనేక మందిని మనం చూస్తాం. అయితే పడిపోయిన వారు ఇక పడిపోయినట్లుగానే ఉంటారా అంటే వారు పడిపోయిన చోటనే ఉండరు. ఎందుకంటే కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నీవు తప్పు చేసావు కదా అని త్రోసివేయని దేవుడు వారి చేయి పట్టుకుంటాడు. కాబట్టి ఒకవేళ నేలను పడినా తిరిగి లేవలేకుండా ఉండరు. తప్పకుండా దేవుడు వారిని తిరిగి లేపుతాడు. శత్రువైన సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా పడవేలను చూసినప్పటికీ కూడా పడిపోయిన చోట నుండే తండ్రి నన్ను లేవనెత్తండి దేవుని చేతులకు అప్పగించుకొని ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు తిరిగి లేవనెత్తుతాడు. సాతాను అనుకుంటాడు, నేను వారిని పడవేశాను, ఇక వారు లేవలేరు, ఎప్పటికీ వారు పడిన చోటనే నశించిపోతారని. కానీ ఒకవేళ వాళ్ళు పడిపోయినా యెహోవా అతన్ని చేపట్టుకుని ఉంటాడు కాబట్టి తప్పకుండా లేస్తారు. మనుషులు పడవేలను చూసినా, శత్రువైన సాతాను పడవేలను చూసినా, స్వంత వారే పడద్రోలను చూచినా, పాపంలో పడిపోయినా, ఇక ఏ పరిస్థితి వారిని పడద్రోలను చూచినా, పడిపోయే పరిస్థితులు ఎదురైనా, ఒకవేళ పడిపోయినా కూడా తప్పకుండా దేవుడు వారిని లేవనెత్తుతాడు. వారిని పడిపోయిన చోట విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన వారి చేయి పట్టుకొని ఉన్నాడు కాబట్టి అతడు నేలను పడినా లేవలేకుండా ఉండడు, దేవుడు లేపుతాడు. చూడండి, దావీదు మహారాజు పాపంలో పడిపోయాడు. ఇక నేను లేవలేనేమనుకున్నాడు. ఎంతో భయంకరంగా ఏడ్చాడు, పాపానికి పశ్చాత్తాపడ్డాడు, ప్రభు బాధలు పట్టుకున్నాడు. కాబట్టి పడిపోయిన చోటనే ఉండలేదు, లేవలేకుండా ఉండలేదు. దేవుడు అతను చేయి పట్టుకొని తిరిగి లేవనెత్తాడు. పేతురు ప్రభుతో పాటు ఆ సముద్రంలో నీటిపై నడవడం ప్రారంభించాడు. ప్రభువుని వెంబడిస్తున్నాడు. ఎంతో విశ్వాసంతో ప్రారంభించాడు. కొంత దూరం ఆ విశ్వాసం కంటిన్యూ అయింది. అయితే ఎప్పుడైతే తన చుట్టూన అలలను చూచాడో, నీటిని చూచాడో,
వాటిని చూడగానే భయం కలిగింది. భయం కలగగానే విశ్వాసాన్ని కోల్పోయాడు. వెంటనే మునిగిపోతున్నాడు, పడిపోతున్నాడు. పడిపోయి మునిగిపోతున్న సమయంలో ప్రభువా నన్ను రక్షించని తిరిగి ప్రభువుని వేడుకున్నాడు. ప్రభు తిరిగి చేపట్టుకొని లేవనెత్తాడు. నిజమే, అనేక సార్లు ఈ లోకాన్ని చూసినప్పుడు మనం కూడా దిగజారిపోతూ ఉంటాం. అనేక సార్లు పడిపోయే పరిస్థితులకు వెళ్ళిపోతాం. లోక పరిస్థితులు మనల్ని పడవేయడానికి చూస్తాయి. అయితే దేవుడు ఆయనపై ఆధారపడిన వారిని వారు ఒకవేళ పడిపోయే స్థితిలో ఉన్నా తప్పకుండా లేవనెత్తుతాడు. పడిపోయిన వారిని లేవనెత్తుతాడు. ఆయన కృంగిన వారిని లేవనెత్తుతాడు. మన బలముతో, మన కెపాసిటీతో మనం లేవలేకపోవచ్చు, కానీ ఆయన మనం చేపట్టుకుంటే తప్పకుండా మనం లేస్తాం. ఎక్కడ పడిపోయాం అక్కడి నుండి తిరిగి లేపుతాడు. మహోన్నతులైన దేవుని ఆశ్రయించిన వారు కూడా ఒకవేళ పడిపోయే పరిస్థితులు ఎదురవుతాయి, పడిపోతారు. అయితే వారి మార్గములన్నిటిలో వారిని కాపాడడానికి ఆయన వారిని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వారు పడిపోయినా వారి పాదములకు రాయి తగలకుండా దూతలు వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట. కీర్తన గ్రంథము 91వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఎందుకు వారిని ఎత్తి పట్టుకుంటారంటే వారు ప్రభువుని ఆశ్రయించి ఉన్నారు. మహోన్నతుని చాటును వారు నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ లోక పరిస్థితులకు లోనే శోధనలో పడిపోయినా ఆయనను ఆశ్రయించిన, ఆయన మీద ఆధారపడిన వారిని తిరిగి ఆయన లేవనెత్తుతాడు. పడిపోయినా వారి పాదములకు కూడా రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ పడిపోతానేమో అని భయపడుతున్నారా? సాతానికి లొంగిపోతానేమో అని భయపడుతున్నారా? ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నారా? ఇక అంతా అయిపోయింది అనుకుంటున్నారా? ఈ పాపం నేను ఎప్పటికీ విడిచిపెట్టలేను అనుకుంటున్నారా? ఈ వ్యసనం నుండి నేను బయటపడలేను అనుకుంటున్నారా? మీ పడిపోయిన స్థితి ఆత్మీయంగానైనా, శారీరకంగానైనా, మానసికంగానైనా, ఆర్థికంగా పడిపోయిన పరిస్థితిలో ఉన్నా, అనారోగ్యంతో పడిపోయిన పరిస్థితిలో ఉన్నా, భరించలేని నిందలు, అవమానాలు ఎదురై నిందలతో కృంగిపోయి ఉన్నారా? అవమానాలతో కృంగిపోయి ఉన్నారా? మీరు ఎక్కడ పడిపోయారో, ఎక్కడ ప్రభువుని దుఃఖపరిచారో, ఎక్కడ ఆయన గాయపరిచారో, ఎక్కడ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారో, ఎక్కడ ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తారో, ఆ పరిస్థితి ఎటువంటిదైనా మీరు పూర్తిగా హృదయాన్ని విప్పి ఆయనకు చెప్పుకోండి. తండ్రి, నేను ఈ విధంగా నీకు దూరం అయిపోయాను అయ్యా, ఈ పరిస్థితిలో పడిపోయాను, మీరు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదయ్యా. లేవనెత్తాలంటే మీరే నన్ను లేవనెత్తాలి, ఇక ఎవ్వరు పడిపోయినా నన్ను లేవనెత్తలేరని నీ హృదయాన్ని విప్పి ఆయనకి చెప్పుకో. ఆయన తప్పకుండా నేను అర్థం చేసుకుంటాడు. ఈ లోకంలో ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. నీ స్వంత వారి భర్త అయినా అర్థం చేసుకోలేకపోవచ్చు, భార్య అయినా అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ స్వంత బిడ్డలే అర్థం చేసుకోలేకపోవచ్చు. నువ్వు పడిపోయావని వారి నిన్ను అంటూ ఉండొచ్చు, కానీ ప్రభు నిన్ను అర్థం చేసుకుంటాడు. నీవు పడిన స్థితిలో నుండి ఆయన నిన్ను తప్పకుండా లేవనెత్తుతాడు. కాబట్టి తండ్రి, నా చేతిని పట్టుకోండి అయ్యా. ఇదిగో తండ్రి, నా చేతిని నీ చేతిలో పెడుతున్నాను, నన్ను లేవనెత్తండి. తెలిసి కూడా నేను గాయపరిచాను, తెలిసి మరలా పాపంలో పడిపోయాను, తెలిసి జీవితాన్ని కొనసాగించాను తండ్రి, నన్ను క్షమించండి అని ఆయన పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. తెలిసి అంతా తెలిసి నీ గాయము నేను రేపగా, కోపపడక తాపపడక ఆ గాయమందే నన్ను దాచినావా. తెలిసి అంతా తెలిసి నీ గాయము నేను రేపగా, కోపపడక తాపపడక ఆ గాయమందే నన్ను దాచినావా. ఆదరించి ఆశ్రయమైనావా, ఆదరించి ఆశ్రయమైనావా. నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా.
తండ్రి నీకు వందనాలు అయ్యా. మానక ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న దేవా, నీ మాట ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు, నీ వాక్కు చేత మమ్మల్ని నిలబెడుతున్నందుకు వందనాలు అయ్యా. ఈరోజు మరల మాతో మాట్లాడారు. మీరు నేలను పడినా లేవలేకుండా ఉండరు, నేను లేవనెత్తుతానని తండ్రి ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు అయ్యా. ఎంతమంది ఈరోజు పడిపోయిన స్థితిలో ఉన్నారో, ఎంతమంది నీకు దూరం అయిపోయిన స్థితిలో ఉన్నారో, ఎంతమంది తెలిసి తెలిసి నీ గాయములను రేపే స్థితిలో ఉన్నారో, తెలిసి తెలిసి మరలా నీకు ఇష్టం లేని కార్యములు చేస్తూ, నిన్ను గాయపరుస్తూ, నేను బాధపరుస్తూ, నేను మరలా సిలువకు అప్పగిస్తున్న పరిస్థితిలో ఉన్నారో అయ్యా, తిరిగి లేవనెత్తండి, తిరిగి బాగు చేయండి, తిరిగి సరి చేయండి, తిరిగి పరిశుద్ధపరచండి, తిరిగి పవిత్రపరచండి అయ్యా. ఎక్కడ పడిపోయారో, ఎక్కడ గాయపరిచారో అక్కడి నుండే లేవనెత్తండి తండ్రి. ఎక్కడ దుఃఖపరిచారో నిన్ను అక్కడి నుండే లేవనెత్తండి అయ్యా. ఎక్కడ గాఢాంధకారపు లోయలో పడిపోయినట్లుగా ఉన్నారో అక్కడే లేవనెత్తండి తండ్రి. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలు, శారీరకంగా పడిపోయిన వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలు, మానసికంగా పడిపోయినందుకు లేవనెత్తుతున్నందుకు వందనాలయ్యా. అప్పుల్లో పడిపోయిన వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలు, వ్యాధితో అనారోగ్యంతో నొప్పితో పడిపోయిన వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలు, కుటుంబ కలతలతో పడిపోయిన వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలయ్యా. భయంకరమైన కోర్టు కేసెస్లో పడిపోయి ఉన్న వారిని, ల్యాండ్ ఇష్యూస్ అయినా, కుటుంబ కలతలైనా ఏవైనప్పటికీ తిరిగి లేవనెత్తుతున్నందుకు వందనాలైనా. ఎంతోమంది బిడ్డలు వారి సమస్యలు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరిని కూడా నైనా మీరు బలపరచండి, ప్రతి ఒక్కరిని తాకండి నాయన. ప్రతి కుటుంబంలో అడుగుపెట్టండి, ప్రతి జీవితంలో మీరు అడుగుపెట్టండి నాయన. ప్రతి విషయం నుండి లేవనెత్తి అనేక మందిని లేవనెత్తి వారిగా మీరు బలపరచండి. పడిపోయిన మనం లేవనెత్తడానికి మీరు వాడుకోండి నాయన. అద్భుతకరంగా ప్రతి ఒక్కరిని చేపట్టి లేవనెత్తుతున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడే ఉండండి అయ్యా. వారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు తోడుగా ఉండండి, వారు ఏ పని ప్రారంభిస్తున్నారు మీరు తోడుగా ఉండండి, వారి ప్రయత్నాలన్నీ సఫలపరచండి. వారు ఏ ప్రయత్నం చేస్తున్నారో మీరు సఫలపరచండి తండ్రి. వారి ఆలోచనలను స్థిరపరచండి నాయన. ఈ రోజంతా తోడేండి నడిపిస్తారని నీ బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, పడిపోయి ఉన్నారా? ఏ పరిస్థితుల్లో మీరు పడిపోయినా మీ చేతిని అందించండి దేవునికి. మీరు పడిన గోతిలో నుండి తప్పక మిమ్మల్ని లేవనెత్తి నిలబెడతాడు. దేవుడు నాతో మాట్లాడే మాటలు నా కొరకైన వారందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.